వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకేఆర్ టెక్ వన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ కొత్త బిల్లు ఫామ్ చేసింది అనమాట, పాస్ చేసింది. దీనివల్ల మనకి ఏ ఉపయోగం, ఏమి నష్టాలు ఉన్నాయి. ఇది వచ్చేసి గేమింగ్ బిల్ అనమాట. దీనివల్ల మనకి ఏమన్నా డైలీ ఆడే గేమ్స్ లైక్ పబ్జి, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? వాట్ ఈజ్ న్యూ బిల్? ఈ న్యూ బిల్ అంటే ఏమిటి? గవర్నమెంట్ దీన్ని 3 పాయింట్ల తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాన్ చేయాలని, రియల్ మనీ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి యాప్స్ లో బ్యాన్ చేయడానికి యూజ్ చేసింది అనమాట ఈ రూల్. రెండో పాయింట్ వచ్చేసి ముఖ్యంగా దీనికి స్టూడెంట్స్ అనమాట, అండర్ 18 years వీళ్ళు బానిసత్వం అయిపోతున్నారు దీనికి. అందుకని చెప్పి వాళ్ళని అరికట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారు. మూడోది వచ్చేసి గవర్నమెంట్ ఇప్పటి నుంచి ఏమైనా యాప్స్ వచ్చినాయంటే గవర్నమెంట్ దాన్ని చెక్ చేసి అది గ్యాంబ్లింగ్ ఏమో మామూలుగా కనుక్కొని ఇప్పుడు నుంచి ప్లే స్టోర్ లో కుదురుతుంది అనమాట. ఇప్పుడు మన ఫేవరెట్ గేమ్స్ బ్యాన్ అవుతాయని డౌట్ ఉంది కదా, అయితే ఫ్రీ ఫైర్, పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివన్నీ బ్యాన్ అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ స్కిల్ బేస్డ్ గేమ్స్, ఈ మనీ గ్యామింగ్ కాదు, అందుకని ఇవి బ్యాన్ అవ్వవు. ఇప్పుడు ఏవైతే పోకర్ అట్లాంటివి ఉన్నాయో అలాంటివన్నీ గ్యాంబ్లింగ్ గేమ్స్, అందుకని చెప్పి అవి బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనీ గ్యాంబ్లింగ్ యాప్స్ అన్ని బ్యాన్, నా స్కిల్ బేస్డ్ యాప్స్ ఆర్ సేఫ్. ఈ బిల్లు మనకి ఎందుకు ఉపయోగం? గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మన ఇండియాలో బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు మన సూసైడ్ చేసుకుని, వాటిని అరకట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చింది అనమాట. అలాగే మనం గేమ్స్ ని సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మనీ లాస్ కాకుండా ఉండేలా చూడడానికి గవర్నమెంట్ చూసింది అనమాట. మూడో పాయింట్ వచ్చేసి మనీ గ్యాంబ్లింగ్ కాకోకుండా, ఇప్పుడు కొంతమంది మనీ అంత గ్యాంబ్లింగ్ చేస్తుంటారు, అవి కాకోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఈ రూల్ తీసుకొచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి